ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపించగానే అటువైపు చూస్తాడు ముఖేష్. అటుగా చూసిన అతనికి తన పిఏ నిలబడి కనిపిస్తాడు. లోపలికి రమ్మన్నట్టుగా సైగ చేయగానే అతను లోపలికి వస్తాడు. మళ్ళీ చూపులను ఫైల్స్ వైపు తిప్పుతూ "హ్మ్, చెప్పు" అని ప్రశ్నిస్తాడు ముఖేష్. "సార్, మిమ్మల్ని కలవడానికి జాన్ వచ్చారు" అని పలుకుతాడు పిఏ. "లోపలికి రమ్మని చెప్పు" అని బదిలిస్తాడు ముఖేష్. కొన్ని క్షణాల తర్వాత బ్లాక్ కలర్ పాయింట్ అండ్ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న ఒక మిడిల్ ఏజ్ వ్యక్తి లోపలికి ఎంట్రీ అవుతాడు. అతని మెడలో చిన్న సిల్వర్ లాకెట్ వేలాడుతుంది. ముఖేష్ అతన్ని చూడగానే "హలో మిస్టర్ జాన్, హౌ ఆర్ యూ" అని నవ్వుతూ ప్రశ్నించాడు. "ఫైన్ మిస్టర్ ముఖేష్, యూ" అని జవాబిస్తూ ప్రశ్నించగానే "ఫైన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్" అని అంటాడు ముఖేష్. "చెప్పండి" అని సంభాషణ కొనసాగిస్తాడు ముఖేష్. ఇద్దరి మధ్య కొంతసేపు బిజినెస్ చర్చలు నడుస్తాయి. చివరన "ఓకే మిస్టర్ ముఖేష్, నేను తర్వాత కాల్ చేసి అన్నీ ఇన్ఫామ్ చేస్తా" అని నవ్వుతాడు. "షూర్ షూర్" అని షేక్ హ్యాండ్ ఇస్తాడు ముఖేష్. జాన్ కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్ళిపోవడానికి పైకి లేచిన వాడు ఒక్కసారిగా ముఖేష్ వైపు చూస్తూ "మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా" అని అంటాడు. తన చేతిలోని పెన్ని పక్కనే ఉన్న సర్కిల్ బాక్స్లో పెడుతూ "హా, చెప్పండి" అంటాడు చాలా మర్యాదగా ముఖేష్. "ఐ థింక్ ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్ అనుకుంటా, కానీ మీతో ఉన్న చనువు వల్ల అడుగుతున్నా" అని జాన్ ఆగిపోతాడు. "నో ప్రాబ్లం, చెప్పండి" అని ముఖేష్ అనుమతినిస్తాడు. "ఏం లేదు, మీ అబ్బాయికి మీకు మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా" అని అనగానే కోపంతో ఎర్రబడతాయి ముఖేష్ కన్నులు. అది చూడగానే తాను ఏదో తప్పుగా అడిగానని అనుకుంటాడు జాన్. అందుకే మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ "అదేం లేదు, ఈరోజు మార్నింగ్ నా ఆఫీస్లో రిసెప్షనిస్ట్ పోస్ట్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తే దానికి మీ అబ్బాయి తరుణ్ కూడా వచ్చాడు. అతను నాకు తెలుసనే విషయం అతనికి తెలియదు కదా, సో నేనేమి ఎక్కువగా మాట్లాడలేదు. జాబ్ కన్ఫర్మ్ చేద్దామని మా వాళ్ళతో చెప్పాను. ఎందుకైనా మంచిది ఒకసారి మిమ్మల్ని కూడా అడిగి బాగుంటుంది కదా అని ఆగిపోతాడు తాను చెప్పాల్సింది చెప్పేసినట్టుగా జాన్. ముఖేష్ కన్నులు ఇప్పటికీ కోపంతోనే ఉడికిపోతున్నాయి. ఇంకొద్దిసేపు అక్కడే ఉంటే ఏం జరుగుతుందో ఏమో అనే భయంతో "ఓకే, ఐ విల్ కాల్ యూ లేటరా" అని చెప్పి బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుండి పరారైపోతాడు జాన్. అక్కడ జాన్ డోర్ క్లోజ్ చేయగానే ఇక్కడ ముఖేష్ తన జ్ఞాపకాల నుండి బయటకు వస్తాడు. కోపంగా ఆ తరుణ్ణి తలుచుకుంటూ "రాస్కెల్, వెళ్ళినవాడు సైలెంట్గా ఉండకుండా ఇలా నా పరువు తీసే పనులు చేస్తున్నాడు. వీలైనంత తొందరగా ఏదో ఒకటి చేయకపోతే వీడు చేసే పనుల వల్ల నేను నలుగురిలో తలెత్తుకోలేను" అని ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు ముఖేష్. అసలు ముఖేష్ ఉద్దేశం ఏంటి? "పిన్ని, పిన్ని మన ధనుష్" అని ఏడుస్తుంది సుభద్ర. హాస్పిటల్లోని ఐసీయూ రూమ్ దగ్గర నుండి కొంచెం దూరాన హేమంత్, జగదీశ్వరి దేవి, శరత్ మరియు సుభద్ర కూర్చొని ఉన్నారు. లోపల ధనుష్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. సుభద్రను ఓదార్చడానికి ట్రై చేస్తుంది జగదీశ్వరి. మాలికను జనరల్ వార్డులో అడ్మిట్ చేశారు. ఏదో ఆలోచిస్తున్న హేమంత్కి క్లోరోఫామ్ ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఆమె నర్వస్ సిస్టమ్ ఇంకా స్పందించడం లేదు. బట్ డోంట్ వరీ అని డాక్టర్స్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఇటు ప్రాణమిత్రుడు, అటు తనకు ఇప్పుడే దగ్గరవుతున్న ఒక ప్రాణం. ఇలా ఇద్దరు ప్రాణాలతో పోరాడుతుంటే హేమంత్కి చాలా బాధగా అనిపించసాగింది. ఒక్క క్షణం అతని గుండెను ఎవరో పొడిచినట్టుగా అనిపించసాగింది. నిజానికి ఏం జరిగిందంటే, రౌడీలు వస్తున్నప్పుడు ఒక చేతిని వెనక్కి పెట్టుకొని హేమంత్కి కాల్ చేశాడు ధనుష్. అతని మాటలను బట్టి ధనుష్ ఏదో ఆపదలో ఉన్నాడని గ్రహించి వెంటనే శరత్కి కాల్ చేశాడు హేమంత్. ధనుష్ కాల్ ట్రేస్ చేసి వెంటనే అతి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ చేయడంతో కొన్ని నిమిషాల్లోనే పోలీసులు రంగంలోకి దిగారు. హేమంత్ కోపంగా "వాళ్ళలో ఎవరైనా దొరికారా" అని శరత్ వైపు చూస్తూ ప్రశ్నిస్తాడు. అతనికి సమాధానం ఇస్తూ "లేదురా, మన వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ జస్టులో చేతి నుండి జారిపోయారు" అని అంటాడు శరత్. "నువ్వేం చేస్తావో నాకు తెలియదురా, వాళ్ళెవరో నాకు తెలియదు. ధనుష్ గారిని ఇలా చేసిన వాళ్ళను నేను ఊరికి వదిలిపెట్టా" అని ఆక్రోషంగా అంటాడు హేమంత్. అతన్ని కూల్ చేయడానికి ట్రై చేస్తూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెడుతూ "హేమంత్, ఇది ఆవేశపడాల్సిన టైం కాదు, ఆలోచించి అడిగేయాల్సిన టైం. ధనుష్కి ఏ డేంజర్ లేదని డాక్టర్స్ చెప్పారు కదా, కాబట్టి మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ధనుష్ గురించి కాదు, మాలిక వాళ్ళ గురించి. ముందు వాళ్ళ సిస్టర్ని కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఈమె మీద అటాక్ చేశారు. ఇదంతా చూస్తుంటే దీని వెనకాల ఏదో పెద్ద ప్లాన్ ఉందనిపిస్తుంది.
ఒకవేళ ధనుష్ కనుక ఆ టైంకి వెళ్ళకపోయుంటే ఇప్పుడు మాలిక పరిస్థితి కూడా వాళ్ళ సిస్టర్ లానే అయ్యేది. ఇప్పుడు మనం ఈ ప్లాన్ వెనుకున్న అసలు సూత్రధారిని కనుక్కుంటే మిగిలిన విషయమంతా దానంతట అదే బయటకు వస్తుంది అని అంటాడు శరత్. హేమంత్కి కూడా అతని మాటలు నిజమే అనిపించడంతో టక్కున అతని వైపు చూస్తూ, కానీ వాళ్ళ గురించి మనకు ఒక్క క్లూ కూడా దొరకలేదు కదా అని కొంచెం అసహనంగా అంటాడు. ఎవరన్నారు నాకు ఈ కేస్ గురించి ఒక్క క్లూ కూడా దొరకలేదని అని శరత్ అనగానే టక్కున వెనక్కి తిరిగి చూస్తాడు హేమంత్. శరత్ తన ఫోన్ తీసి ఒక ఫోటో చూపిస్తూ, ఇది ఆ పురుషోత్తం పంపాడు. ఆయన మధ్యాహ్నం మీటింగ్లో ఉన్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తి తన కార్ని తీసుకెళ్లాడని చెప్తున్నాడు. నేను వెళ్ళి చెక్ చేశా, ఆయన చెప్పింది నిజం. బహుశా ఈ కిడ్నాప్స్కి అతనికి ఏ సంబంధం లేదనిపిస్తుంది అని తాను తెలుసుకున్నది చెప్తాడు. హేమంత్ ఆ ఫోటో వైపు చూస్తూ, ఈ ఒక్క ఫోటోతో వాళ్ళని పట్టుకోగలమా అని తన మనసులోని అనుమానాన్ని బయటపెడతాడు. హా, ఖచ్చితంగా పట్టుకోగలం. ఈ ఫోటోని సిటీలోని అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపాను. మా పాత రికార్డ్స్లో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా వీని డీటెయిల్స్ ఉంటాయని అనుకుంటున్నా అని చాలా నమ్మకంగా అంటాడు. అతని మాటల్లోని కాన్ఫిడెన్స్ చూడగానే హేమంత్కి కూడా నమ్మకం వస్తుంది. కానీ వాళ్ళకు కొంచెం దూరం నుండి ఇదంతా విన్న సుభద్రకు మాత్రం కోపం తన్నుకు వస్తుంది. ముందు నుండే మాలిక మీద పీకొల్లుతూ కోపంతో ఉంది. ఇప్పుడు ఆమెను కాపాడబోయి తన కొడుకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అనేసరికి ఆమెలోని ద్వేషం, కోపం, ఆక్రోశం మరింత పెరిగాయి. తెల్లవారింది. కళ్ళు తెరవడంతో చప్పున చుట్టూ చూసింది మాలిక. నేను ఎక్కడున్నాను అని బిత్తరచూపులు చూస్తున్న మాలికకు కొంచెం దూరాన చాలా మంది మనుషులు, కొన్ని బెడ్స్ కనబడేసరికి కొత్తగా ఊరటగా అనిపించింది. ఇంతలో ఆమెకు ఒక నర్స్ వెళ్ళడం కనిపించడంతో ఆమెను పిలుస్తుంది. చెప్పండి మేడం, ఇప్పుడు ఎలా ఉంది మీకు అని అడుగుతుంది నర్స్. ఓకే, కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను అని కంగారుగా అడుగుతుంది మాలిక. నర్స్ జవాబు ఇవ్వడానికి ముందే ఒక స్వరం వినిపిస్తుంది. వెంటనే ఇద్దరు అటువైపు చూస్తారు.